ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కూడా కరెక్ట్ బ్రదర్. నిరుద్యోగం కారణం వాళ్ళని బ్రెయిన్ వాష్ కాకుండా ఒకటే బ్రదర్, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ థింగ్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువు లేకపోవడం అన్నిటికంటే ప్రమాదకరంగా తయారైంది. సౌత్ ఇండియాలో ఇంతో కొంత చదువుకున్నారు, అది 10-12 చదువుకొని ఆపేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇక ఉత్తర భారతదేశంలో అయితే అసలు అక్షర జ్ఞానమే లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో దీని వల్ల ఏమవుతుంది, ఎవడు వాళ్ళ బ్రెయిన్ చదువుకోకపోవడం వల్ల, విషయ పరిజ్ఞానం లేకపోవడం, ఎవడైనా వాని బ్రెయిన్ వాష్ చేయగలుగుతున్నాడు. దాంట్లో వీళ్ళు సిద్ధహస్తులు, ఈ ఆర్యులు. ఓకే, ఈ పండగలు పబ్బాలు ఇవన్నిటిని చూపెట్టి ఆ కల్చరల్ ఎమోషన్స్ క్రియేట్ చేసి ఆ ఎమోషన్ ఆధారంగా నీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు, వాళ్ళకి బానిసగా చేసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర చదువు లేకపోవడము, వీళ్ళ దగ్గర పేదరికం ఉండడం వల్ల వాడి ఇచ్చే చిల్లర కోసమో దేనికోసమో, లేకపోతే బీరో బిర్యానో ఇంకేదన్నా, లేకపోతే బెదిరించో, నీ చంపుతామని బెదిరించో, ఏదో రకంగా వీళ్ళని ఆ యొక్క గూండాలుగా తయారు చేసుకుంటారు అక్కడ ఉన్న శూద్రులని. మళ్ళీ అక్కడ ఒక్క ఆర్యని బిడ్డ ఎవడు అందరూ మంచిగానే సెటిల్ అవుతారు, ఫుల్ వ్యాపారాలు చేసుకుంటారు, పైసలు ఉంటాయి, విదేశాలకు పోతారు, వాళ్ళు బాగా హాయిగా ఉంటారు. రోడ్డు మీద జంబి కత్తులు పట్టుకుని ఒక్క ఆర్యుడు తిరిగాడు, మళ్ళా అదే శూద్రుడు. సో అంటే ఆ సిస్టంలో మనని ఇప్పుడు ఆ పోరగాళ్ళని కూడా తప్పవడం లేదు. ఎందుకంటే వాళ్ళని కరెక్ట్గా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు వాడు సోర్సు ఆర్యుడు. కాబట్టి మనం సోర్స్ని కొట్టాలి, వాళ్ళని మార్చడం పెద్ద కష్టం కాదు. వాడు అటు దిక్కు పోయినాడు ఇటు దిక్కు తేవచ్చు ఎప్పుడు ఈ సోర్స్ లేకుండా చేసినప్పుడు. కాబట్టి వీ నీడ్ టు ఫైట్ విత్ ద సోర్స్. ఆర్య మనువాద ఐడియాలజీని ఎవరైనా పొద్దుగా లేచి పెంచి పోషిస్తున్నారో, అది బీజేపీ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, గుల్లల పూజారులు కావచ్చు, లేకపోతే గరికపాటి లాంటి వాళ్ళు కావచ్చు, చాగంటి లాంటి వాళ్ళు కావచ్చు, చిన్నజీఆర్ లాంటి వాళ్ళు. చిన్నజీఆర్ అంటాడు కులాలు పోకూడదండి అంటాడు, ముక్కుల గొంతు పెట్టుకొని. లేకపోతే సమ్మక్క సారలమ్మ కూడా దేవతలా అండి అంటాడు. మేమనరాదా, రాముడు కూడా దేవుండా అండి, ఆయన పుస్తకాలను రాయలేదు కదండి, నేను మానవున్నే రాసిండు కదండి, ఆదర్శ పురుషుడు మర్యాద పురుషుడు అని రాసిండు కదండి వాల్మీకి గారు, ఆయన ఎట్లా దేవుడు ఏంటండి, తుమ్మితే తగ్గితే జై శ్రీరామ్ ఎందుకంటారండి అని మేము ముక్కులో ఏదో పెట్టుకొని కూడా మాట్లాడగలుగుతాం. అట్లా మాట్లాడితే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, నేను హిందువుని కాదు, నేను ఇంకోటి కాదు. నువ్వు పాకిస్తాన్ పో, నువ్వు ఆఫ్ఘనిస్తాన్ పో, నువ్వు చైనాకు పో, నువ్వు ఇంకో దేశంకు పో. ఇది వాళ్ళ బతుకు. ఓకే, నాలాంటి దూరం అని మాట్లాడితే అదే నువ్వు ఆడుని మాట్లాడితే వీడికి రా అంటాడు, ఈడుండని మాట్లాడితే అడిగో అంటాడు. అంటే ఎవడు మాట్లాడద్దు వానికి, దొంగ నా కొడుకు. నిరుద్యోగ కారణం కరెక్ట్ బ్రదర్. వాళ్ళని బ్రెయిన్ వాష్ కాకుండా ఇలా కాపాడాలి, లేదా బ్రెయిన్ వాష్ అయితే వాళ్ళకి ముచ్చట అర్థమయ్యేటట్టు చెప్పాలి. అందుకే నెత్తినీరు పట్టుకుంటుంది పొద్దుగాల లేస్తే. ఎందుకు చేస్తున్నా నేను కాంగ్రెస్ అని వాడతలేను కదా పొద్దుగాల పాటలు. ఓకే, కాంగ్రెస్కి అదే బెస్ట్ ఆల్టర్నేటివ్ కాబట్టి వాని పోస్టులు షేర్ చేస్తున్నాం, లేకపోతే ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు వాని గురించి చెప్తున్నాం. కానీ 90% ఆఫ్ ద టైం నేను ఈ యొక్క సామాజిక దీని గురించి అవగాహన చేసే ప్రయత్నం చేస్తున్నాను. బ్రెయిన్ వాష్ అయితే వాళ్ళకి ముచ్చట అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి మీరు వివరించండి బ్రదర్. అదే బ్రదర్, నాలాగనే ఇప్పుడు నేను ఎట్లయితే చెప్తున్నా ఏమంటున్నావు కరెక్ట్ చదువుదాం మళ్ళీ చదువుదాం. చదువుకున్న వాళ్ళు కూడా కొంతమంది అంధభక్తులు ఉన్నారు, ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కూడా ఉన్నారు. కరెక్ట్, అగ్రి. నిరుద్యోగం కారణం వాళ్ళని బ్రెయిన్ వాష్ కాకుండా ఇలా కాపాడాలి, లేదా బ్రెయిన్ వాష్ అయితే వాళ్ళకి ముచ్చట అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి మీరు వివరించండి బ్రదర్. చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది బీజేపీ మాయలో పడ్డారు. ఒకటే బ్రదర్, కన్సిస్టెంట్ గా ఈ యొక్క ఏమంటారు వివక్ష మీద చర్చలు పెట్టాలి. మన యొక్క ఏది ఒక కులం వాడు ఇదే ఎందుకు చేస్తున్నాడు, ఈ యొక్క వీళ్ళు ఎందుకు ఇప్పటికి కూడా బంగీ కులం వాళ్ళు ఇది ఎందుకు చేస్తారు, ఈ యొక్క వివక్ష గురించి చర్చలు ఉండాలి. లేదు అంటే డే టు డే ప్రజా సమస్యల మీద చర్చలు ఉండాలి. ఇంతే. వీటి మీద చర్చలు కాకుండా వాడు హిందూ ముస్లిం వీటి మీద చర్చలు లేకుండా చేయాలి. అంటే వాడు హిందూ ముస్లిం తెచ్చినప్పుడల్లా వాడు తెచ్చిన వాడు తేనటువంటి బుల్లెట్ ట్రైన్ల గురించి, వాడు ఇచ్చిన హామీల గురించి, డే టు డే ప్రజా సమస్యల గురించి, నీళ్లు రాకపోతే నీళ్లు రాగిన గురించి, వాడు యూరియా ఇవ్వకపోతే యూరియా గురించి, డే టు డే ప్రజా సమస్యల మీదనే మనం చర్చలు కంటిన్యూస్ చేస్తే ఓకే, వాడు పిచ్చినా కొడుకు, వాడు యొక్క మతం మీద ధర్మ ప్రచారం మతం కావాలంటే నువ్వు మఠాధిపతిగా, పీఠాధిపతిగా, లేకపోతే ఆ యొక్క గుళ్ళె పూజారిగా, లేకపోతే ఇంకో దానికి పోటీ వాడు. నువ్వు పొలిటికల్ పార్టీ పెట్టుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగంలో ఉన్నాయన్నీ తూచా తప్పకుండా పాటిస్తా అని చెప్పి హవాయి చెప్పలు వేసుకొని రోడ్డు మీద తిరిగేటోని హవాయి జహాజులు తిప్పుతా అని, రైతుల ఆదాయం డబుల్ చేస్తా అని, ఇట్లా రకరకాల హామీలు ఇచ్చి నువ్వు ఇవాళ వచ్చేసి ఆడు హిందూ కొట్టిండు, ముస్లిం కొట్టిండు, కొడితే మరి ఏం బిక్ గడివిక్తున్నావా? 11 ఏళ్ళ నుంచి నువ్వే అధికారంలో ఉండి మరి ఏం బిక్తున్నావు? ఎట్లా కొడతారు? దేశ సైనికులు నీ చేయాలండి, కేంద్ర హోంశాఖ నీ చేయాలండి, ఆయా ఏది నీ పారామిలిటరీ దళ ఇన్ని ఫోర్సెస్ ఉండగా ఎట్లా ఎందుకు కొడతారు 10% లేనోడు?
ఎందుకు కేసులకు విచారణకు రావు అంటే కొడుతుంది నువ్వే. కాబట్టి మనము దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. ప్రజలకి ఈ వాడి యొక్క ఎందుకు విచారణ జరుగుతలేదు వాటి మీద ప్రతి అంశం మీద అవగాహన చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి, దానికి సంబంధించిన పోస్టులు ఉంటే షేర్ చేయాలి. అయినా సరే వాడికి స్వార్థ ప్రయోజనం ఉన్న అంధభక్తులు మారినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, వాళ్ళతో ఒరిగేది లేదు. ఎందుకంటే మనకి సెల్ఫిష్ బెనిఫిట్ ఉంది కాబట్టి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో చేయిస్తుంది కాబట్టి వాడు ఎంత చెప్పినా మారనండి వదిలేస్తాం. టైం వస్తుంది. ఇప్పుడు నిన్న ఒక అంధభక్తుడు 30 ఏళ్ళ నుంచి చేసినా ఇలా సారీ చెప్తున్నాడు. ఎందుకని ఈ అంధభక్తులకు కూడా ఏమవుతుంది, ఏదో ఒక రోజు వాని పర్సనల్ లైఫ్ లో వాని భార్య చనిపోతుందో, వాని తండ్రి చనిపోతాడో, వానికి ఉద్యోగం ఉండదు, ఏదో కష్టకాలం వస్తుంది. కష్టకాలం వచ్చినప్పుడు ఈ వాడు ఎవడైతే బీజేపీ ఆడవాడినో వాడు ఎవడు సపోర్ట్ చేయడు వీనికి. దెన్ దే రియలైజ్ అప్పుడు నేచర్ ప్రకృతి వాళ్ళని మారుస్తుంది. కాబట్టి వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. మన చర్చ డే టు డే ప్రజా సమస్యల మీదనే చర్చ ఉండాలి. వాడు మతం చుట్టూ తిప్పుతా అంటే తిప్పొద్దు. ఆ మతం చుట్టూ ఏమైనా హిందువుల మీద దాడులు చేస్తే విచారణ చేయరా అయ్యా, అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ఇంకోడైనా, పార్సీ అయినా అందరికీ యొక్క శిక్షలే. మేము వద్దంటాడు. అఫ్జల్ గురి ఉరిదీసిన మేము వద్దనలే కదా, ప్రజ్ఞా ఠాకూర్ ఉరిదీసిన మేము వద్దాను. మా కులంకి సంబంధం లేదు. నేరస్తుని కులం మతం ఉండదు. ఎవరినైనా దోషులకు శిక్షలే, నిష్పక్షపాతంగా విచారణ చేయి, దోషులకు శిక్షలే, ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా. మేము వద్దంటాడు. సింపుల్. విషయ పరిజ్ఞానం బ్రదర్, ప్రశ్నించడము అట్లనే మనం చెప్పినప్పుడు ఒక 1% 0.5% పిచ్చినా కొడుకులు ఉంటారు అంధభక్తులు. వాడు మారాడు. వాడు ఎప్పుడు మారుతాడు అంటే వానికి ఒక దెబ్బ తగిలినప్పుడు మారుతాడు. అది ప్రకృతి మారుస్తుంది. సో ప్రకృతికి మనతోటి కాంది ప్రకృతిని కోరుకుందాం, ప్రకృతిని ప్రార్థిద్దాం. ప్రకృతి తప్పకుండా చేస్తుంది. మొన్న ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒక జాబ్ మేళా పెట్టి 3,000 ఉద్యోగాలు ఇచ్చారు. అది టీవీ ఛానల్లో ఎక్కడా చూపెట్టరు కదా. చూపెట్టనంత మాత్రాన ఇప్పుడు టీవీలో ఎవడు చూస్తుండాలి, ఎవడు చూస్తలేడు. సోషల్ మీడియా బికేమ్ ద ఆల్టర్నేటివ్ మీడియా. ఎందుకంటే తెలిసిపోయింది జనాలకి. కాబట్టి మనకున్న మీడియాని వాడు చూపెట్టాలంటే చూపెట్టాడు కదా. ఇప్పుడు వాడు చూపెడితే వాడిని మోడీ ఊకోడు కదా, వాడిని లేకుండా చేస్తాడు కదా. వాని ఐటీ దాడులు చేపిస్తాడు, లేకపోతే వాని ఉద్యోగం తీపిస్తాడు, ఏదో చేస్తాడు కదా. కాబట్టి వాని బతుకుతారు, వాని పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి వాడు చూపెట్టాడు. కాబట్టి మనం వాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. వి క్రాస్ దట్ స్టేజ్. నౌ సోషల్ మీడియా హ్యాస్ బికమ్ ఆర్ క్రాస్డ్, నాట్ బికమ్. ఆల్టర్నేటివ్ మీడియా కాదు, ఆల్టర్నేటివ్ మీడియాని దాటిపోయింది. ప్రజలు నమ్ముతలేరు రెగ్యులర్ మీడియాలో వచ్చేది. కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ద సోషల్ మీడియా టు ఎనీ ఎక్స్టెంట్. ఓకే, సింపుల్. వీ డోంట్ నీడ్ టు ప్లే విక్టిమ్ రోల్. ఏమంటున్నాం బ్రదర్? రాజేందర్ రెడ్డి సింగసాని, ప్రస్తుతం ఇండియా జీడిపి గురించి క్లియర్ గా చెప్పండి సార్. బీజేపీ వాళ్ళు 4th ప్లేస్ ఇండియా అని ఫేక్ యూనివర్సిటీలో వస్తున్నాయి. అసలు నిజము ప్రజలకు చెప్పండి. జీడిపి అంటే దేశ సంపదగా కొలవబడుతుంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. అంటే ఈ యొక్క దేశంలో ఉండేటువంటి అందరి ఆదాయము యొక్క అన్ని సంపద, ఖనిజాలు అన్ని A to Z లెక్కలేస్తారు. దానికి ఒక పర్టికులర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో దాని ప్రకారం దేశ సంపద అంటారు. కరెక్టే. ఓకే, ఇది ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కానీ అంతకుముందు చేసిన వాటి ఫలితాలను మనం మెల్లమెల్లగా అవి వాటి వస్తాయి. కానీ జీడిపి ఎవరిది పెరిగింది అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ ఇప్పుడు ఒక మొత్తం సంపద అంతా అదాని దగ్గర ఉంది. అదాని కూడా భారతీయుడు కాబట్టి దేశ సంపద పెరిగింది అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకో. తలసరి ఆదాయం పెరిగిందా అనేది ఆలోచించాలి. ఓకే, అంటే ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో ఏమని మర్చిపోతుంది. సో అంటే పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నా. భారతదేశంలో ఉన్న భూమి ఒక 1,00,000 కోటి ఎకరాలు ఉంది అనుకుందాం, లేకపోతే 140 కోట్ల ఎకరాలు ఉంది అనుకుందాం. ఓకే, సో 140 కోట్ల ఎకరాలు, 140 కోట్ల మంది జనాభా. అందరికి వంచితే ఎంత వస్తుంది? మనిషికి 1 ఎకరం వస్తుంది, రైట్? అట్లా కాకుండా ఈ 140 కోట్ల ఎకరాలు ఒక్క అదాని దగ్గర ఉన్నాయి అనుకో. భారతదేశం యొక్క సంపద 140 కోట్ల ఎకరాలే. ఒక్క అదాని దగ్గర ఉన్న 140 కోట్ల ఎకరాలే. మనిషికి 1 ఎకరం పంచినాక 140 కోట్ల ఎకరాలు. ఇప్పుడు దేశ సంపద పెరిగింది అంటే పెరిగింది. ఎవరిది పెరిగింది? అదానిది పెరిగింది. కాబట్టి అదానిది పెరిగింది కాబట్టి దేశ సంపద పెరిగింది అని ఒప్పుకుందామా? పర్ క్యాపిటా ప్రతి ఒక్కొక్కరి దగ్గర ఎన్ని ఎకరాలు ఉందో లెక్క పెట్టు. 1 ఎకరం ఉందా? 0 ఎకరం ఉందా? 0 ఎకరం ఉంటే అదాని జీడిపి పెరిగింది, దేశ జీడిపి పెరగలే. అందుకే నేను ఏమంటున్నా అంటే పర్ క్యాపిటల్ లెక్కబెట్టు. అంటే తలసరి ఆదాయం ఎంత పెరిగింది లెక్కబెట్టు. ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు, ఎంతమంది ధనవంతులు అయినారు, ఎంతమంది మిడిల్ క్లాస్ ఉన్నారు, గతంలో ఏముండే ఇవాళ ఏముంది లెక్కబెట్టు. దాన్ని బట్టి నాకు చెప్పు.
పెరుగుతుంది. ఒక దేశం ఆటోమేటిక్గా మెల్లమెల్ల పెరుగుతుంది. ఒకప్పుడు ఫోన్ లేకుండే, ఇలా ఫోన్లు వచ్చినాయి. ఇలా ఎంత పేద దేశమైన ఆఫ్రికాలో కూడా, పాకిస్తాన్ పేద దేశం, బంగ్లాదేశ్ పేద దేశం దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఇలా స్మార్ట్ ఫోన్లు. అది మార్పు అంతే, దాన్ని ఎవడేం చేయలేడు దాన్ని. కాబట్టి దేశ సంపద కూడా ఇప్పుడు ఒకప్పుడు 3,000కి తులం బంగారం వచ్చేది. ఇలా బంగారం నిధులన్నీ దాదాపు ఖాళీ అయిపోయినాయి, ఎక్కువ లేవు. కొన్ని ఎక్కడ ఉండొచ్చు, ఆఫ్రికాలో ఎక్కడ ఉండొచ్చు, కానీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. అయినా సరే రిలేటివ్లీ దాని రిసోర్సెస్ తగ్గిపోయినాయి, కానీ డిమాండ్ ఎక్కువ ఉన్నది. ప్రపంచం అంతా బంగారం కావాలని కోరుకుంటున్న ఎక్కువ ఉన్నారు, కానీ బంగారం ప్రొడక్షన్ తగ్గిపోయింది ఒకప్పటితో పోలిస్తే. ఓకే, ఒకప్పుడు కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉన్నది, ఆ యొక్క ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నది. ఓకే, సో ఇప్పుడు 3,000 రూపాయలకి తులం వచ్చి 3,000, 6,000కి ఒక 20 ఏళ్ల కింద 6,000కి వచ్చింది. ఇలా 1,00,000 రూపాయలు అయింది. సో ఎట్లా కంపేర్ చేయగలుగుతాం మనం? చేయలేము. అంటే ఏం చెప్తున్నా, ఇప్పుడు ఈ జీడిపి పెరిగింది అంటే, ఒకప్పుడు ఏది ఇప్పుడు ఎంత గ్రామీణ ప్రాంతాలని 20-30 లక్షలు లేని ఎకరం వస్తలేదు. మరి ఒకప్పుడు అట్లా ఉందా? ఎవడు కూడా దేకలేదు భూమిని. 1,00,000 రూపాయలకు ఆడ ఎకరం అంటే కూడా ఎవడు దేకినోడు లేడు. అన్ని బంజరు భూములు ఉండే. ఇలా పరిస్థితి లేదు, ఎంత గ్రామీణ ప్రాంతాలు కూడా లేదు. ఇక హైదరాబాద్ లాంటి దగ్గర అపార్ట్మెంట్ కొనలేని పరిస్థితి, ఒక భూమి కొనలేని పరిస్థితికి వచ్చినాయి ఈ రోజులు. ఓకే, సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, పెరిగింది. ఇప్పుడు పెరిగిన ధరలు యాడ్ చేస్తే పెరిగినట్టే కదా. కానీ వాట్ ఈస్ ద యూజ్? ఒక సామాన్యుడు గతంలో ఇల్లు కొనుక్కోనో బతికే పరిస్థితి ఉన్నాడు, వాడికి తక్కువ జీతం ఉన్నా సరే. ఇలా ఎంత జీతం ఉన్నా కొనుక్కోలేని పరిస్థితి వచ్చిందంటే అది పెరిగినట్టా తగ్గినట్టా మీరు చెప్పండి? కాగితం మీద పెరిగినట్టే, కానీ నా ఇంటి పక్కకి సముద్రంలో నీళ్లు ఉన్నాయి, కానీ నాకు యూజ్ అవుతలేవు. అది ఉన్నాయిరా అంటే వాట్ ఈస్ ద యూజ్? నా సామాన్యుడికి కూడా ఏది కొనుక్కోలేని పరిస్థితి తీసుకొచ్చిన, నా జీవనాన్ని దుర్భరం చేసినామంటే అది పెరిగినట్టా తగ్గినట్టా మీరే చెప్పండి? కాగితం మీద పెరిగినట్టే, కానీ నాకేం యూజ్ కాలే. అంటే కొద్ది మందికి దోపిడీదారులకు పెరిగింది, వాళ్ళ జీడిపి పెరిగింది. ఒక ఫలానా మల్లారెడ్డి దగ్గర 600 ఎకరాలు ఉంటే ఆ 600 ఎకరాలకు రేటు పెరిగితే మల్లారెడ్డి పెరిగినట్టు కానీ ఒక ఎల్లయ్యకో పుల్లయ్యకో పెరిగినట్టు కాదు. అంటే ఇక్కడ బీజేపీ పాలనలో ఒక 1%, 2%, 5% అదాని అంబానీ లాంటి వాళ్ళు వాళ్ళకు వాటాలు ఇచ్చేటోళ్ళు, వీళ్ళు దోసుకున్న దానికి వాటాలు ఇచ్చేటోళ్ళు వాళ్ళ జీడిపి పెరిగింది, కానీ దేశ ప్రజల జీడిపి సంకనాకింది అని అర్థం. అందుకే అన్ని వరల్డ్ ఇండెక్స్లలో భారతదేశం లాస్ట్లో వస్తున్నది. 190 దేశాలు ఉంటే 190 నుంచి 200 దేశాలు ఉంటే అందులో 165ది భారతదేశం. హ్యాపీ ఇండెక్స్లో కానీ ఆకలి ఇండెక్స్లో కానీ అన్నిట్లలో చివర్లో వస్తుంది. గతంలో టాప్లో ఉండేది, మధ్యలోనే ఉండేది, ఇప్పుడు చివర్లో వస్తుంది. అంటే ఎవరు అర్థం? మెజారిటీ ప్రజలు సంకనాకిపోయారు అని అర్థం. గతంలో 50 కోట్ల మంది రేషన్ బియ్యం తింటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కరెక్ట్ నెంబర్ నాకు లేదు కానీ, సో 50 కోట్ల మంది తింటే 80 కోట్ల మంది తింటున్నారని ఆయనే చెప్పుకుంటున్నాడు, మనం చెప్పలే. మోడీ గారే బహిరంగ సభలకు వచ్చి చెప్పారు 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నాను. ముఖ్యమైన అది కూడా ఏది మన దగ్గర ఇమ్మీడియట్ గా తీసుకున్నాయి, ఇమ్మీడియట్ గా దొడ్డు రేషన్ బియ్యం అయినా ఇమ్మీడియట్ గా ఆ గోదాములలో ముక్క పెట్టే బదులు ఇమ్మీడియట్ గా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు పండించినేమో అలా దాచిపెడతాడు. ఇలా అవి దాచిపెట్టాలంటే ఆల్రెడీ గవర్నమెంట్ గోదాములు కాకుండా ప్రైవేట్ రెంట్ తీసుకుని అన్ని గోదాములలో నిండిపోయి 15 ఏళ్ళకి సరిపడే ధాన్యం ఉండి అది ముక్కిపోతున్నాయి. ఆ ముక్కిపోయే బియ్యం తీసి బయట పారబోతున్నారు, మనకి రేషన్లు ఇస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా పండించిన బియ్యం మళ్ళీ ముక్క పెడుతున్నాడు. ఒక 2 ఏళ్ళకి సరిపడా ఎమర్జెన్సీ వస్తే 2 ఏళ్ళకి సరిపడా పెట్టుకుంటాం, మిగిలిందంతా ఇచ్చేసాయి. 15 ఏళ్ళు ఎందుకు దాచి పెడతావు? ఆ ముక్కిపోయినకి ఇస్తే ఎవడు తింటాడు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఒకటే మిత్రులారా, ఇక్కడ ఓవరాల్ చర్చలో ఏంటంటే దే డోంట్ హ్యావ్ లవ్ ఫర్ ద కామన్ మ్యాన్. బీసీ, ఎస్సీ, ఎస్టీలకి లేకపోతే ఈ శూద్రులకి లేకపోతే సామాన్యుల మీద వాళ్ళకి ప్రేమ లేదు. ఎవడైతే వాడు దోచుకున్న దానికి వాటాలు ఇస్తారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు అనుకూలంగా ప్రవర్తిస్తాడు. అంతే, సింపుల్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్.